అందరికీ నమస్తే. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అంజనారాం. సో మరి వారి మాటల్లో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎమోషనల్ రెగ్యులేషన్. సో అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది మొదలైన విషయాలని మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. హలో. హాయ్. సో ముందుగా ఈ ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే ఏంటి? సో ఎమోషనల్ రెగ్యులేషన్ వన్ వర్డ్లో చెప్పాలంటే అది ఒక డెవలప్మెంటల్ స్కిల్. అంటే చిన్నప్పటి నుంచి మనం పెద్దదాకా మనం చాలా స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటాం కదా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్కిల్ అనమాట. పసిపిల్లాడికి తెలియదు కదా తనకి ఏం కావాలి, తను ఏం ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు అనేది. అందుకే అమ్మనే అన్ని అవసరాలు గుర్తించి, అది ఏడుస్తుంటే ఏం కావాలనేది గుర్తించి తను ఫుల్ఫిల్ చేస్తుంది. బట్ అదే సేమ్ ఒక అడల్ట్ బీయింగ్కి లేదా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఆర్ స్కూల్ స్టూడెంట్కి అలా కాదు. వీ నో ఆ ఏజ్కి వచ్చేసరికి మనకి ఏం ఎమోషన్స్ ఉన్నాయి, మనం కోపంగా ఉన్నాం అంటే కోపంగా ఉన్నాం, బాధగా ఉన్నాం అని అనేది మనకి అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ అ డెవలప్మెంటల్ స్కిల్. బట్ ఈ రెగ్యులేషన్ పార్ట్ ఏంటంటే ఇది అవేర్నెస్, ఎమోషనల్ అవేర్నెస్. బట్ రెగ్యులేషన్ పార్ట్ ఏంటంటే మనం ఒక అన్నెసెసరీ థ్రెట్ ఆర్ ఎగ్జామ్ ఫియర్ ఆర్ స్టేజ్ ఫియర్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మన బాడీ కంప్లీట్లీ ఒక డేంజర్ని సెన్స్ చేసి ఒక ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు, బట్ మనకు కావాల్సిన స్టేట్ ఆఫ్ బాడీ ఆర్ మైండ్ ఏంటి ఫర్ దాట్ ఎగ్జామ్ ఆర్ పర్ఫార్మెన్స్, దానికి ఏం కావాలి ఈజ్ అ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే మనం ఈ డిస్రెగ్యులేటెడ్ స్టేట్, మనకు కావాల్సిన స్టేట్ ఆఫ్ మైండ్లో కాకుండా మనం అదర్ స్టేట్లో ఉన్నప్పుడు మనకు కావాల్సిన స్టేట్లోకి రెగ్యులేట్ చేసుకోలేనప్పుడు దాట్స్ అ డిస్రెగ్యులేషన్. ఇంపైర్డ్ రెగ్యులేషన్ ఈస్ యాక్చువల్లీ ఇప్పుడున్న మన జనరేషన్కి ఈజ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. దట్స్ వే ఈ టాపిక్ని చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇన్ వన్ వర్డ్ ఈజ్ లైక్ మన ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ రెగ్యులేట్ అవర్ ఓన్ ఎమోషన్స్. మనం ఏం ఫీల్ అవుతున్నాం, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏమేమి ఆలోచిస్తున్నాం, వాటి వల్ల మన బాడీలో ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి, ఇవన్నీ అర్థం చేసుకొని దాన్ని మనకు నచ్చినట్టుగా మనకు అనుకూలంగా దాన్ని మాడ్యులేట్ చేసుకోవడం. కంట్రోల్ చేయడం, సప్రెస్ చేయడం కాదు, దాని నుంచి రన్ అవ్వడం కాదు, దాన్ని స్కిల్ఫుల్గా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి ఈజ్ ద స్కిల్. ఓకే, మీరు అన్నారు ఇందాక మనసుని కామ్ చేయడము అనేది. సో ఆ బ్యాలెన్సింగ్ రావాలంటే మనసుని కామ్ చేయాలని, ముందు అసలు ఆ మనసుని ఎలా కామ్ చేయాలి? ఓకే, ది వెరీ గుడ్ క్వశ్చన్. సో టు ఎక్స్ప్లెయిన్ దిస్ నేను ఒక చిన్న థియరీ చెప్తాను మీకు, తర్వాత వీ కెన్ గో టు ద టెక్నిక్స్ హౌ వీ కెన్ కామ్ అవర్ సెల్ఫ్ అనేది. సో డాక్టర్ స్టీఫెన్ 1994లో ఒక బ్యూటిఫుల్ థియరీని ఇంట్రడ్యూస్ చేశారు, దట్ ఈస్ పాలీవేగల్ థియరీ. సో ఇందులో ఆయన 3 మేజర్ స్టేట్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వన్ ఈజ్ ఫ్లైట్ ఆఫ్ ఫైట్ మోడ్, దట్ ఈస్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మనకి యాక్టివేట్ అయిపోతుంది. దట్ ఈస్ మోస్ట్లీ మనకి కోపం ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమ్ భయం ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా డేంజర్ ఉంది లైక్ ఇప్పుడు లైఫ్ థ్రెట్ అని అలా ఫీల్ అయినప్పుడు మన బాడీలో సర్టెన్ చేంజెస్ లైక్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోవడం ఆర్ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోవడం, ప్యూపిల్స్ డైలేట్ అయిపోవడం, లైక్ మనం ఒక సూపర్ యాక్టివ్ అడ్రినల్ రష్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో అది ఒక స్టేట్, దట్ ఈస్ ఫైట్ ఆఫ్ ఫ్లైట్ మోడ్. అండ్ వెరాస్ కమింగ్ టు అనదర్ మోడ్ ఈస్ ఫ్రీజ్ మోడ్. అదేంటంటే డార్సల్ బ్రాంచ్ ఆఫ్ వేగస్ నర్వ్. మనకి 12 క్రేనియల్ నర్వ్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో 10th క్రేనియల్ నర్వ్ ఈజ్ వేగల్ నర్వ్. అదేంటంటే దట్ ఈస్ ద లాంగెస్ట్ నర్వ్ ఇన్ అవర్ బాడీ, అంటే క్రేనియల్ నర్వ్స్లో లాంగెస్ట్ వన్. సో దానికి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ వన్ ఈస్ డార్సల్ బ్రాంచ్. ఇదేంటంటే మన గట్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అండ్ లోవర్ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనము ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ ఇది నేను హ్యాండిల్ చేయలేను, ఇంకా నేను హైబర్నేట్ వెళ్ళిపోవాలి అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫ్రీజ్ అయిపోతాం కదా. మనందరం అదొక ఫ్రీజ్ మోడ్ని మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం, లైక్ కోల్డ్ ఫీట్ బిఫోర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎగ్జామ్స్ ఇట్లాంటి విషయాలలో. సో దట్ ఈస్ అవర్ ఫ్రీజ్ మోడ్. ఇందులో ఏంటి, మన హార్ట్ రేట్ డౌన్ అయిపోతుంది, సర్క్యులేషన్ డౌన్ అయిపోతుంది, పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది బాడీ బేసికలీ. సో పవర్ సేవింగ్ మోడ్ మన ఫోన్లో అయితే ఎక్కువ యాప్స్ వాడలేము కదా, ఓన్లీ కాల్ మెసేజ్ ఇవి మాత్రమే వాడగలుగుతాం. సేమ్ లైక్ దట్ మన బాడీ కూడా పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం మన ఫుల్ ఎబిలిటీస్కి పర్ఫామ్ చేయలేరు అనమాట. సో వేరస్ కమింగ్ టు ద థర్డ్ స్టేట్ ఈస్ ద వెంట్రల్ వేగల్ పాత్వే. అందులో ఏంటంటే మన కామ్ స్టేట్, లైక్ వేర్ వీఆర్ కామ్, గ్రౌండెడ్, కనెక్టెడ్. మనం ఇతరులతో మనం కమ్యూనికేట్ అవ్వగలుగుతాం, మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, ఏం అనుకుంటున్నాము, ఏం ఫీల్ అవుతున్నాం మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, మాట్లాడగలుగుతాం, కమ్యూనికేట్ చేయగలుగుతాం. సో మన కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే మనం ఎప్పుడు ఉండాలి అనుకుంటాం, హ్యాపీగా ఉండాలి అనుకుంటాం, దట్ ఈస్ అవర్ వెంట్రల్ పాత్వే, వెంట్రల్ వేగల్ పాత్వే. సో ఇప్పుడు ఈ 3 మోడ్స్లోనే మన నర్వస్ సిస్టమ్, మన బాడీ నడుస్తుంటుంది. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ మీరు అడిగినట్టు, మనకి ప్రశాంతమైన మనసు రావాలి లేదా స్టేట్ ఆఫ్ మైండ్, కామ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి ఎలా అచీవ్ అవ్వగలుగుతాము అనేది.
సో ఈ థియరీ బట్టి చూస్తే వీ కెన్ కమ్ బ్యాక్, అంటే మన బాడీలో జరిగే చర్యలు ఈస్ మనం ఏదైతే సెన్స్ చేస్తున్నామో దానివల్ల జరుగుతున్న చర్యలు. ఇప్పుడు నా బాడీ డేంజర్ సెన్స్ చేసినప్పుడు ఇదర్ అది ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ ఆర్ ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇఫ్ ఐ కెన్ కమ్యూనికేట్ దట్ టు మై బాడీ, లేదు మనం సేఫ్గా ఉన్నాం, మనం ఓకే ఉన్నాం అండ్ మనం ఫుల్లీ కాన్ఫిడెంట్ ఉన్నాం, దానికి కావాల్సిన నాలెడ్జ్ దట్ మనం సేఫ్గా ఉన్నాం అనే నాలెడ్జ్. లైక్ ఇప్పుడు ఇంట్లో సేఫ్టీ అని అంటే ఎస్ మన హోమ్, ఇందులో ఎవరు రారు, సెక్యూరిటీ ఇస్ దేర్, ఇట్లాంటి పాయింట్స్ ని మనం అనుకొని వీ కెన్ ఫీల్ సేఫ్. ఆర్ ఎగ్జామ్ విషయంలో అయితే వీ కెన్ సెల్ఫ్ కౌన్సిల్ టు అవర్ సెల్ఫ్, లేదు ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్, ఐ కెన్ డూ ఇట్ వెల్, నేను బాగా రాయగలుగుతా అండ్ ఎవ్రీథింగ్ విల్ అలైన్ గుడ్, నేను బాగా ప్రిపేర్ అయ్యాను అని ఇలా ఫీల్ అయ్యి సెల్ఫ్ టాక్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఆర్ గ్రౌండింగ్ టెక్నిక్స్ లైక్ ఇఫ్ పాసిబుల్ లైక్ బేర్ ఫుట్ గా గ్రౌండ్ మీద నడవడం, దానివల్ల మన బాడీ రీఛార్జ్ అవుతుంది విత్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆల్సో. ఓకే. అండ్ సమ్ అదర్ టెక్నిక్స్ లైక్ అ హాట్ టీ ఆర్ అ గుడ్ కాన్వర్జేషన్ మన ఫ్రెండ్తోనో లేకపోతే నచ్చిన లైక్ పేరెంట్తోనో లేదా ఇంకేమైనా ఎవరైనా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్తోనో, దట్ ఈస్ కో రెగ్యులేషన్ అంటాం అనమాట. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మనకి ఏదో ఒకటి చెప్తారు, మనం చెప్పేది వింటారు. సో దట్స్ వే యూ విల్ ఫీల్ హర్డ్ అండ్ సీన్ అండ్ సేఫ్, దెన్ యూ కమ్ టు ద కామ్ స్టేట్ అనమాట. యా, వండర్ఫుల్ ఆన్సర్ మేడం, చాలా బాగుంది. సో మీరు ఇందాక అన్నారు పరిస్థితులు వచ్చినప్పుడు పారిపోవద్దు, వాటిని హౌ టు హ్యాండిల్ అన్నారు. సో దానికి ఎలాంటి సాధన చేయాలి? సో మైండ్ఫుల్నెస్ ఇస్ అ బిగ్ కీ ఫర్ దిస్. ఏంటి అంటే ముందు మనకెవరికి అర్థం కూడా కాదు, ఫస్ట్ దేని నుంచి పారిపోతున్నప్పుడు కూడా పారిపోతున్నాం అనేది కూడా అర్థం కాదు, ఎందుకంటే మనకు అది డిఫాల్ట్ ఆప్షన్ లాగా తయారైపోయింది. ఎన్ని సంవత్సరాలు ఒక ఓవర్ ప్యాటర్న్ లైక్ ఒక 100 times అదే సేమ్ ప్యాటర్న్ ని రిపీట్ చేసినప్పుడు మనం అదే సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తున్నాం అనే కాన్షియస్నెస్ ని కూడా కోల్పోతాం అనమాట. బట్ లేటర్ ఆన్ ఏదో ఒక పాయింట్ లో మనకి ఏ క్షణం అయితే ఓకే దిస్ ఇస్ నాట్ ద డిజైర్డ్ రిజల్ట్, నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అది జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు దెన్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. లైక్ ఎక్కడ లోపం అవుతుంది, ఎక్కడ ప్రయత్న లోపమా, ఆలోచన లోపమా, లేకపోతే ఏది అనేది మనం అనలైజ్ చేసుకోగలుగుతాం. అనలైజింగ్ ఇట్ సెల్ఫ్, మన సెల్ఫ్ అనలైసిసే మనం ఇక్కడ రన్ అవే చెయ్యట్లేదు అని అర్థం. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ సిట్ విత్ అవర్ ప్రాబ్లమ్స్, సిట్ విత్ అవర్ ఇమోషన్స్. ఓకే. సో మీరు ఇందాక చెప్పారు మనం 3 types ఆఫ్ ఎమోషన్స్తో సఫర్ అవుతూ ఉంటాం. సో దాంట్లో మీ లైఫ్లో మీకు ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఓకే, స్కూల్ పిల్లల కోసం చెప్తున్నాం కాబట్టి విల్ గో విత్ ద ఎగ్జామ్స్ ఫియర్. నేను నా మెడిసిన్ చేసినప్పుడు అయితే నా ఎవ్రీ మెడికల్ ఇయర్ ఎవ్రీ ఫైనల్ ఎగ్జామ్ అయితే ఇట్స్ లైక్ నేను ఎవ్రీ ఎగ్జామ్ రోజు ఏడ్చాను. బిఫోర్ రైటింగ్ ఎగ్జామ్ ఎవ్రీ టైమ్ ఐ క్రైడ్. సో ఎవ్రీ టైం ఏడ్చిన ప్రతిసారి నేను ఒకటే అనుకుంటా, ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 hour బిఫోర్ ఐ విల్ బి లైక్ ఇంత చదివినా ఇంతవరకు నేను చదివాను, ఆల్ ఇయర్ మనం చదువుతూనే ఉన్నాం, ఆల్ క్లాసెస్ విన్నాను అని చెప్పేసి ఫస్ట్ ఐ విల్ బి లైక్ మ్యాపింగ్. ఎమోషన్ మ్యాపింగ్ ఈజ్ వెరీ నెసెసరీ. ఐ విల్ సిట్ విత్ మై సెల్ఫ్ అండ్ దెన్ ఏం జరుగుతుంది, ఏం ఫీల్ అవుతున్నావు అంజు అని నాతో నేను అడుగుతాను అనమాట. ఐస్ క్లోజ్ చేసుకొని మీరు వస్తున్న ఎవ్రీ థాట్ ని గమనిస్తూ మీరు క్వశ్చన్ వేసుకుంటారు. ఓకే, ఏం ఫీల్ అవుతున్నావు అంజు, లైక్ ఐ టాక్ టు మై సెల్ఫ్, ఏం ఫీల్ అవుతున్నావు, ఓకే భయం ఫీల్ అవుతున్నావు, భయం ఎక్కడ ఫీల్ అవుతున్నావు నీ బాడీలో, ఏ ప్లేస్ లో, ఓకే ఇన్ మై చెస్ట్ ఏరియా ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ టైట్నెస్, ఓకే ఎలా ఫీల్ అవుతున్నావు ఆ బాధని అంటే ఇలా మొత్తం లైక్ టైట్నెస్ ఫీల్ అవుతున్నా, ఊపిరాడినట్టు ఫీల్ అవుతున్నా, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఫీల్ అవుతున్నా, ఓకే. And then I listen to myself, I listen to my body, I listen to my mind. ఆ తర్వాత అప్పుడు స్లోలీ దానికి ఇప్పుడు చిన్న పిల్లలకి మనం ఎలా పేరెంట్ చేస్తాము, వాళ్ళకి ఒక పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ వీ విల్ గివ్ దెమ్ స్పేస్, వాళ్ళకి స్పేస్ ఇచ్చి వాళ్ళ ఫీలింగ్ని వాళ్ళు ఫీల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఓపికగా అదంతా మెల్లిగా చెప్తాం. దెన్ వీ అనలైజ్, ఏం జరిగిందని భయపడుతున్నావు, ఎగ్జామ్ కోసం భయపడుతున్నావా, ఎందుకు భయం, నువ్వు పాస్ అయితే అయిపోతావు, అది అయితే ప్రాబ్లం లేదు, నీకేంటి ఇప్పుడు డిస్టింక్షన్ రాదా వస్తుందా అనేది కదా నీ డౌట్, వచ్చినా గుడ్, వచ్చినంత వరకు నువ్వు ప్రిపరేషన్ యూ విల్ గివ్ యువర్ బెస్ట్, సో ఇట్ డజంట్ మ్యాటర్, వచ్చినా ఓకే రాకపోయినా కూడా ఓకే పర్వాలేదు అని చెప్పి ఇట్లా మనమే ధైర్యం చెప్పుకొని, నాకు నేను ధైర్యం చెప్పేసుకొని ఓకే అయిపోతాను. దెన్ ఐ గో రైట్ ఎగ్జామ్, మంచిగా జరుగుతుంది మళ్ళీ. ఓకే. సో మీరు చక్కగా అన్ని మీ ఫియర్స్ నుండి అన్నిటి నుండి మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ బయటకు వచ్చారనమాట. యా, బాగుంది మేడం. సో ఇప్పుడు మనం పిల్లల కోసం ఫియర్ గురించి తీసుకున్నాం. చాలామందికి డిసీజెస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అనుకోండి, లేదా యంగ్గా ఉన్నప్పుడైనా వాళ్ళకి తెలియకుండానే కొన్ని భయాలు ఉంటాయి, నాకు ఏదైనా రావచ్చేమో, నాకేమైనా జరుగుతుందేమో అని. సో ఇలాంటి వాటి నుండి ఎలా బయటపడాలి?
ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, భయంలోనే ఉండడం వల్ల మనకి ముందుకెళ్ళే మార్గం కనిపిస్తుందా లేదా అని క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్. భయం పడుతున్నా ఓకే, భయం వల్ల ఆ భయం మీద ఏం వర్క్ చేస్తున్నారు? మనకి భయం వచ్చిందంటే మనల్ని ఆపేమని కాదు, మన భయం కూడా మనకు ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. లైక్ ఆ భయం మనకి తెలియజేస్తుంది దట్ నీకు ఈ విషయంలో భయం ఉంది అంటే ఈ విషయంలో నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనో, లేకపోతే నువ్వు ఆ విషయం మీద నువ్వు బెటర్ చేసుకోవాలనో, నీ ఇంటర్నల్ సబ్ కాన్షియస్ థింగ్ నీకు ఒక మెసేజ్ ఇస్తుంది అనమాట. ఆ మెసేజ్ని అర్థం చేసుకొని ఓకే, డిసీజెస్ వల్ల ఈ సో అండ్ సో డిసీజెస్ నాకు వస్తుందేమో అని ఏదైతే భయం ఉందో ఆ డిసీజెస్ మీద రీసెర్చ్ చేయండి. ఏ వేటి వల్ల కాజెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ హ్యాబిట్స్ అవాయిడ్ చేయండి, లేకపోతే అలాంటి లైఫ్ స్టైల్ని, దానికంటే బెటర్ లైఫ్ స్టైల్ని చూస్ చేసుకోండి. అప్పుడు మీకు సబ్ కాన్షియస్లీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు లోడ్ అయిపోతుంది దట్ మీరు దానికి బెటర్ అది అవాయిడ్ చేసేలాగా బెటర్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఆ మెజర్స్ తీసుకుంటున్నారు, అండ్ యూఆర్ ఆన్ గుడ్ వే. ఇప్పుడు అది మీకు రాదు అని ఆటోమేటికలీ మీకు ఇన్ఫర్మేషన్ ఫీడ్ అయిపోతుంది సబ్ కాన్షియస్లీ. సో దట్ వే యూ విల్ నాట్ హ్యావ్ ఇట్. యా, ఓకే, వండర్ఫుల్ ఆన్సర్. ఇంకొకటి వచ్చేసి మనకి నెక్స్ట్ స్టూడెంట్స్ గురించి ఫియర్ ఎగ్జామ్స్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి జాబ్ అంటే అసలు నాకు వస్తుందా లేదా, అది నేను అచీవ్ అవ్వగలనా లేదా అని కొన్ని, అసలు ఇది కరెక్ట్ వేనా నేను సెలెక్ట్ చేసుకున్నా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళని మీరు ఎలా ట్రైన్ చేస్తారు? ఓకే, నైస్ క్వశ్చన్. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో, నాకున్న ఎక్స్పీరియన్స్లోనే నేను చూసిన చాలా మందిలో దిస్ ఇస్ వెరీ కామన్. వరీసమ్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. ఏదైనా అది రియల్ ఫేక్ అజంప్షన్ డజంట్ మ్యాటర్. మనం అందరం వరీయింగ్కి అడిక్ట్ అయిపోయాం. వరింగ్ వల్ల వచ్చే కెమికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ కెమికల్ చేంజెస్, ఆ ప్యాటర్న్స్కి అడిక్ట్ అయిపోయాం. మనం దాని నుంచి డిఫరెంట్గా కోరుకుంటున్నాం, బట్ మనం అందులో కూరుకుపోయి ఉన్నాం అనేది కూడా అర్థం అవ్వనంత కూరుకుపోయాం బేసికలీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను చెప్పేది ఏంటంటే, ఎవ్రీ టైం వరీ అయ్యేటప్పుడు స్టాప్ యువర్ సెల్ఫ్. ఓకే, టేక్ అ మూమెంట్, సిట్ డౌన్ అండ్ బ్రీత్, అండ్ దెన్ యూ సిట్ విత్ యువర్ వరీ ఫస్ట్. టేక్ అ పెన్, పేపర్ అండ్ నౌ స్టార్ట్ రైటింగ్. ఇప్పుడు ఏంటి, ఎందుకు భయం, ఏం ఫీల్ అవుతున్నావు ఫస్ట్. ఎమోషన్ మ్యాపింగ్ చెప్తారనమాట. ఎస్, జర్నలింగ్ ఇస్ ఫస్ట్. ఎమోషన్ మ్యాపింగ్, కమింగ్ బ్యాక్ టు ద స్టెప్ 1, ఎమోషన్ మ్యాపింగ్. ఏం ఎమోషన్ ఫీల్ అవుతున్నావు, ఏ బాడీ పార్ట్ లో ఫీల్ అవుతున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు, దానివల్ల నీ బ్రెత్ చేంజెస్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ బాడీలో ఏం చేంజెస్ జరిగినాయో అర్థం చేసుకుంటే అప్పుడు మనం మన బాడీలోకి వచ్చేస్తాం అనమాట. సో బ్రెయిన్ లో ఎలా ఎక్కడెక్కడికో థాట్స్ లోకి వెళ్ళిపోం. వన్స్ మనం మన బాడీలో ప్రెసెంట్ అయిన తర్వాత దెన్ వీ కెన్ డీకోడ్ అండ్ అనలైజ్ మన బ్రెయిన్ లో ఏం నడుస్తుందని. దెన్ వీ కెన్ అనలైజ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫియర్. ఏ సిచ్యువేషన్ వల్ల మనకి ఫియర్ వచ్చింది, ఈ ఫియర్ యొక్క రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి వలన జరిగిందా, ఏ సిచ్యువేషన్ వలన జరిగిందా, లేకపోతే నా ప్రయత్న లోపం వల్ల ఏమైనా జరిగిందా, నాకేమైనా స్కిల్స్ లేక జరుగుతుందా, ఎందుకు జరుగుతుంది. ఓకే, నౌ ఇది ఫియర్ పట్ల థాట్ అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ యాక్షన్, నీడ్ అసెస్మెంట్, వాట్ వీ కెన్ డూ టు మేక్ ఇట్ బెటర్ ఫర్ అస్. ఇప్పుడు అయితే మనం భయాలు రాసుకున్నాం కదా, ఏమేం లోపాల వల్ల మనకి భయం వస్తుందని రాసుకున్నాం కదా, ఈ లోపాలని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే సొల్యూషన్స్ రాసుకోవచ్చు. సో మనకే తెలుసు మనకి ప్రాబ్లం మన లోపల వచ్చింది అంటే సొల్యూషన్ కూడా మనలోనే ఉంటుంది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ సిట్ విత్ ఇట్ అండ్ డీకోడ్. ఓకే, సో ఇలాంటివి ఏదైనా అవ్వచ్చు, ఫియర్, లేకపోతే జాబ్ లేదు అని బెంగ, లేకపోతే ఒక డిసీజ్ ప్రాబ్లం, ఈ మూడు కూడా ఒక్కొక్కసారి ఒకే పర్సన్లో కూడా ఉండొచ్చు. సో వీటి నుండి బయటపడిన వాళ్ళది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు చాలా మంది ఫేమస్ పర్సనాలిటీస్ కానీ, ఇప్పుడు వివేకానంద తీసుకుందాం. ఎవ్రీబడి నోస్ వివేకానంద. బట్ ఆయన లైఫ్ లో కష్టాలే లేవా అంటే, ఆయన లైఫ్ ఒకవేళ హిస్టరీ చదివితే మీకు ఎన్నో కష్టాలు కనిపిస్తాయి. మహాత్మా గాంధీ, ఆయన లైఫ్ లో కూడా కష్టాలు ఉన్నాయి. అసలు కష్టాలు లేని ఒక బిగ్ పర్సనాలిటీ మనం చెప్పగలమా? నో. బికాస్ మన కష్టాలే మనల్ని షేప్ చేస్తాయి. అది మనం ఇప్పుడు పనిష్మెంట్ లాగా కాకుండా లెసన్ లాగా తీసుకుంటే పర్స్పెక్టివ్ చేంజ్తో మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం అండ్ ఫాస్టర్గా దాని నుంచి బయటికి రాగలుగుతాం. అండ్ సెకండ్ థింగ్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వరీసమ్ ఇప్పుడు మన అందరికీ కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఈజ్ యునో వాట్, వరీసమ్ వల్ల వరి ఒక్కటే కాకుండా మనం ఎలాగో ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలాగో బాగాలేదు, దానివల్ల ఇద్దరు మనం సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, అదే ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లో కన్నా వెళ్ళిపోతాం, కార్టిసోల్ లెవెల్స్ పెరిగిపోతాయి బాడీలో, అండ్ లేకపోతే మనం షట్ డౌన్ మోడ్లో కన్నా వెళ్ళిపోతాం. వీటి వల్ల పర్సనల్ రిలేషన్షిప్స్ అవి స్ట్రెయిన్ అయిపోతున్నాయి. మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేము, మనతో కూడా మనం సరిగ్గా మాట్లాడుకోలేము. మన ఇన్నర్ డైలాగ్ అంతా నువ్వు మంచిగా లేవు, యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, యు ఆర్ బ్యాడ్, యు ఆర్ నాట్ ఫిట్ ఇనఫ్,
ఆర్ నీకంత స్కిల్ లేదు, నువ్వేం చేయలేవు, ఇలాంటి ఇన్నర్ డైలాగ్ నడుస్తూ ఉంటుంది హెడ్లో. ఈ ప్యాటర్న్స్ పదే పదే మనం అదే ప్యాటర్న్స్లో గో త్రూ అవ్వడం వల్ల మన బాడీ ఒక క్రానిక్ స్ట్రెస్ స్టేట్లో ఉండిపోతుంది అనమాట. దీనివల్లనే మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ అండ్ మోర్ ఇప్పుడు షట్ డౌన్ ఫేజ్లో ఉన్నా కానీ మనకి నమ్నెస్, డిసోసియేషన్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దానివల్ల మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అండ్ మనతో మన రిలేషన్షిప్స్ అన్నీ కూడా స్ట్రెయిన్ అయిపోతున్నాయి అనమాట. అండ్ వర్క్లో కూడా పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ఆర్ అకాడమిక్స్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సో విత్ బెటర్ మైండ్ఫుల్ యాక్టివిటీస్ అండ్ రిచువల్స్ కొంచెం మనల్ని మనం ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటే ఇట్స్ గుడ్. సో ఈ రెగ్యులేషన్కి అంటే ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా, అవి ఎలా అప్లై చేసుకోవాలి? ఎస్, ష్యూర్లీ. కొన్ని టెక్నిక్స్ నేను షేర్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ మనకి మైండ్ఫుల్నెస్ అండ్ యాక్సెప్టెన్స్. ఏం జరుగుతున్నా కానీ ఫస్ట్ ఒక పర్స్పెక్టివ్, ఓకే ఇలా కూడా జరగచ్చు అనే ఒక పర్స్పెక్టివ్కి మీరు ఓకేగానే ఫీల్ అవ్వాలి అని నేను అనట్లేదు. అది మీకు కోపమే కలిగించినా, బాధే కలిగించినా, ఏది కలిగించినా కానీ అది అలా జరిగింది, అలాగే జరిగింది అన్నదాన్ని ఎంత వీలైతే అంత ఓపెన్గా యాక్సెప్ట్ చేయడానికి ఓపెన్గా ఉండండి బేసికలీ ఫస్ట్. ఈవెన్చువల్లీ విత్ టైం యూ కెన్ ఏది వస్తున్నా ఫుల్ యాక్సెప్ట్ చేయడానికి ముందు రెడీగా ఉండాలి. ఎస్, ప్రాసెస్ అంటే ఇలాంటి థింగ్ అందరికీ జరుగుతుంది, మనకు కూడా ఇప్పుడు జరిగింది, మనకి ఫస్ట్ టైం జరిగింది కాబట్టి మనకి చాలా బిగ్ థింగ్ లా కనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, మనం కూడా ఈ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ కంటే నేను ఒక బిగ్ పర్సన్ కాబట్టే ఇది నాకు వచ్చింది నా లైఫ్లోకి, నేను హ్యాండిల్ చేయగలుగుతా కాబట్టి ఇది నా లైఫ్లోకి వచ్చింది, నేను దీని నుంచి గ్రో అయ్యేది ఉంది కాబట్టి ఇది నా లైఫ్కి వచ్చింది అనే మైండ్ఫుల్నెస్, అనే ఓపెన్నెస్. అండ్ దెన్ ఇంకొన్ని టెక్నిక్స్ లైక్ గ్రౌండింగ్ టెక్నిక్స్. ఎప్పుడైనా సడన్ ప్యానిక్ ఫీల్ అవుతున్నప్పుడు, లేకపోతే షట్ డౌన్ ఫీల్ అయ్యేటప్పుడు వెయిటెడ్ బ్లాంకెట్స్ అరౌండ్ వ్రాప్ చేసుకొని యూ కెన్ సిట్ విత్ సమ్ హాట్ టీ ఆర్ నైస్ కాన్వర్జేషన్, సాఫ్ట్ మ్యూజిక్. షట్ డౌన్ ఉన్న పీపుల్ ఏంటంటే వాళ్ళు కొంచెం పవర్ సేవింగ్ మోడ్లో ఉంటారు కాబట్టి టు కమ్ బ్యాక్ టు ఆన్లైన్ మోడ్, ద వెంట్రల్ వేగల్ మోడ్, దే హ్యావ్ టు కొంచెం మెల్లిగా తీసుకుంటారు అన్నమాట వాళ్ళ చర్యలు. సో ఇట్స్ ఓకే, వాళ్ళకి కావాల్సినంత టైం తీసుకుంటూ మెల్లిమెల్లిగా, లైక్ ఫస్ట్ ఏదైనా షట్ డౌన్ మోడ్ జరగగానే ఎక్కడున్నావో అక్కడ నుంచి లేవడం, నీ చుట్టుపక్కల ఉన్నవి ఏంటో చూడడం, ఓకే నన్ను నేను టచ్ చేసుకోవడం, ఓకే నేను ఉన్నా, సేఫ్ ఉన్నా అని మనం చెప్పుకోవడం, స్లోలీ చిన్న చిన్న యాక్టివిటీస్తో ఆ షట్ డౌన్ మోడ్ నుంచి బయటకు రావచ్చు. అదే మనం ఫ్లైట్ ఆఫ్ ఫైట్ మోడ్ నడుస్తుంది, ఎక్కడైతే మనం ఫుల్లీ అగ్రెసివ్ అండ్ కార్టిసాల్ రష్తో ఉంటామో అక్కడ వీ కెన్ ట్రై మోర్ బ్రీతింగ్ టెక్నిక్ ఆర్ వాకింగ్ బేర్ ఫుట్ ఆన్ గ్రౌండ్, ఏదైనా నేచర్లో అట్లా కామ్గా కూర్చోవడం, ఓకే ఇలాంటి టెక్నిక్స్ మనం యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ మీదనే నేను నా డ్రీమీ లవ్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాను అనమాట, వేర్ వీ డూ ఇలాంటి వర్క్ షాప్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ and teach everybody. Workshops కూడా చేస్తూ ఉంటారు. Yes. Okay. We teach the same things. ఇలాంటి టూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రెగ్యులేటింగ్ టూల్సే చేపిస్తూ నేర్పిస్తాం, సో దట్ వాళ్ళ లైఫ్లో, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళతో కనెక్టెడ్ ఉండడానికి. ఓకే, సో ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఇంకా టెక్నిక్స్ అంటే ఆర్ట్ వర్క్, ఆర్ట్ ఎక్స్ప్రెసివ్ థెరపీ యూ కెన్ డూ. అండ్ ఇంకా కోరెగ్యులేషన్, లైక్ ఏదైనా థెరపిస్ట్తోనో లేదా ఫ్రెండ్తోనో యూ కెన్ బ్రీత్ టుగెదర్ అండ్ కామ్ డౌన్, టాక్ ఇట్ అవుట్. ఏం జరుగుతుంది అనేది మనసులో అంతా చెప్పేసుకున్నా కానీ కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతాం. ఏడ్పు వచ్చినప్పుడు ఏడ్చేయడం, ఆర్ కోపం వచ్చినప్పుడు ఏదైనా మంచి సేఫ్ స్పేస్ అరేంజ్ చేసుకుని, ఒక నీ ప్రైవేట్ స్పేస్ ఏదో మనందరికీ ఉంటుంది కదా, ఆ స్పేస్లోకి వెళ్ళిపోయి ఏ ఎమోషన్ అయినా ఫుల్గా ఫీల్ అవడం. ఏడుపు వస్తే ఏడ్చేయండి, కోపం వస్తే అరిచేయండి, కొట్టేయండి అంటే మనుషుల్ని కాదు, సంథింగ్ లైక్ బాక్సింగ్ బ్యాగ్ ఆర్ పిల్లో ఆర్ సంథింగ్ లైక్ దట్, స్క్రీమ్ ఇట్ అవుట్. సో ఇట్లాంటి చిన్న చిన్న రెగ్యులేషన్స్, డోంట్ హోల్డ్ యువర్ సెల్ఫ్ బ్యాక్, జస్ట్ డూ ఇట్, బట్ దానికి ఒక సేఫ్ స్పేస్ని చూసుకొని చేసుకోండి. ఓకే, సో మరి మీరు ఇలా ఈ కొన్ని టెక్నిక్స్ ఏవైతే చెప్పారో అవి మీరు ఏమైనా ట్రైన్ చేస్తారా వాళ్ళకి దగ్గర ఉండి? ఇప్పుడు మీరు ఇందాక వర్క్ షాప్స్ అన్నారు, సో ఇది ఫుల్ డే వర్క్ షాప్ లాగా ఉంటుందా? ఏ ఏజ్ వాళ్ళకైనా మీరు ట్రైన్ చేస్తారా? ఎలా ఉంటుంది? ఎస్, ఆల్ ఏజెస్ ఆర్ వెల్కమ్, ఎనీ పీపుల్, ఎనీ పర్సన్ కెన్ కమ్. అండ్ ఎస్, దగ్గరుండి మేము నేర్పిస్తాం. అండ్ వాళ్ళకి ఏమైనా పర్సనల్ క్వైరీస్ ఉన్నా కూడా ఐ విల్ పర్సనలీ క్లియర్ దెమ్ అవుట్. అండ్ ఏమైనా పర్సనలీ ఒక ఆస్పెక్ట్ మీద వాళ్ళకి హీలింగ్ కావాలన్నా కానీ వీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. అది 1-on-1 టాక్ థెరపీ సెషన్స్ అయినా విల్ డూ, ఆర్ గ్రూప్ యాక్టివిటీ. ఇప్పుడు ఈ వర్క్ షాప్స్ అయితే మోస్ట్లీ మేము 1 day రిట్రీట్ లాగా ప్లాన్ చేసాము అనమాట. సో సోమాటిక్ ఎక్సర్సైజెస్ కొన్ని, అండ్ దెన్ ఒక ఆర్ట్ థెరపీ క్లాస్ కూడా ఉంటుంది, లైక్ క్లే మేకింగ్ మోడల్ ఆర్ ఏదన్నా క్యాన్వస్ పెయింటింగ్
ఆర్ ఇట్లాంటివి ఏమైనా లైక్ డూడ్లింగ్, ఏదైనా ఒక క్రియేటివ్ ఆర్ట్ సెషన్ ఒకటి, అండ్ దెన్ కొన్ని వాటర్ హీలింగ్ రిచువల్స్, అండ్ కొన్ని స్టోరీ టెల్లింగ్ రిచువల్స్, అంటే ఎవరి స్టోరీ వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళ లైఫ్ స్టోరీస్ దే విల్ షేర్. సో మీరు ఇందాక వాటర్ హీలింగ్ అంటే అది ఎలా ఉంటుంది? ఓకే, మన బాడీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 70% ఇట్ ఈస్ వాటర్, రైట్? 70 to 80% ఇస్ వాటర్ కదా. సో వాటర్ని మనకి ఏన్షియంట్ నాలెడ్జ్ నుంచి అయినా కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ హ్యాస్ మెమరీ. సో ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ వెరీ మచ్ ఇన్ హీలింగ్ ప్రాక్టీసెస్. ఏమంటారంటే నీరు ఏదైనా శుద్ధి చేసేస్తుంది, ప్యూరిఫై చేసేస్తుంది. అందుకే మనం స్నానం చేయగానే వి బికెమ్ ప్యూర్ అని ఫీల్ అవుతాం కదా. అది ఎక్స్టర్నలీ మాత్రమే కాదు మనని హీల్ చేసేది, మన ఎక్స్టర్నల్ డర్ట్ మాత్రమే క్లీన్ చేయట్లేదు, బట్ ఆల్సో ఇంటర్నల్ ఎనర్జీ బ్లాకేజెస్ ఆర్ ఇమోషన్ బ్లాకేజెస్ ని కూడా క్లీన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం కూడా ఒక వాటర్ బాడీ, మన మీద వాటర్ పడ్డప్పుడు బేసికలీ మనం రీఛార్జ్ అవుతున్నాం, మన ఎలిమెంట్ లో మనం ఉన్నాము అని చెప్పి రీఛార్జ్ అవుతాం అనమాట. సో కొన్ని వాటర్ హీలింగ్ థెరపీలో ఏంటంటే కొన్ని టెక్నిక్స్, కొన్ని లైక్ యాక్టివిటీస్ చేపిస్తాము. పార్ట్నర్ యాక్టివిటీస్ ఉంటాయి, సోలో యాక్టివిటీస్ ఉంటాయి. దాని త్రూ వాళ్ళకి హీలింగ్ అనేది జరుగుతుంది. హీలింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే విత్ లాఫ్ అండ్ విత్ ఫన్ అండ్ విత్ అడ్రెస్సింగ్ ద పెయిన్. ఓకే, నొప్పి ఉంది అంటే ఉంది అంతే, లైక్ నాట్ లైక్ ఎందుకు ఉంది ఆర్ ఉండకూడదు, ఇలా ఎందుకు, నాట్ క్వశ్చనింగ్ ఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ దానికోసం ఒక స్పేస్, ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేయడం. మనం అందరం జస్ట్ అలా ఉన్నాం, అంతే హ్యాపీగా ఉన్నాం. నాట్ లైక్ ఇలా ఇరుక్కుపోయి ఉండాలి అనే పాయింట్ కాకుండా ఫ్రీగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏడవాలనుకుంటే ఏడవచ్చు, నవ్వాలనుకుంటే నవ్వచ్చు, ఎలాగైనా గెంతాలనుకుంటే గెంతొచ్చు, ఏదైనా చేయొచ్చు అనే స్పేస్ ని క్రియేట్ చేయడమే, దాని త్రూవే హీలింగ్ అవుతుంది. ఎప్పుడైతే మనం మన సెల్ఫ్ గా ఫుల్లీ ఉంటామో, మన ఫుల్ ఆథెంటిక్ సెల్ఫ్ గా ఉంటామో, అప్పుడు ఏ వర్జన్స్ లో మనం మన ఆథెంటిక్ సెల్ఫ్ లేకుండా బ్రోకెన్ గా, ఫ్రాగ్మెంటెడ్ గా ఫీల్ అయ్యామో, అవన్నీ వర్జన్స్ విల్ ఫీల్ సేఫ్ టు ఫీల్ ఫుల్ అగైన్. సో ఓకే, సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు కదా. సో వాటికి అసలు మూలం ఏంటి అంటే పెరిగిన పరిస్థితులా, లేకపోతే దేని నుండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మల్టిపుల్ ఫ్యాక్టర్స్. లైక్ మన బర్త్ నుంచి గ్రోయింగ్ స్టేట్ లో ఎవ్రీథింగ్, లైక్ మన పేరెంట్స్, మన ఇంట్లో మన పేరెంట్స్ ఎలా పెరిగారు, వాళ్ళ ఇళ్లలో ఎలా పెరిగారు, మన ఇంట్లో మనం ఎలా పెరుగుతున్నాం, మన పట్ల వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంట్లో వేరే గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఎనీ అదర్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, చైల్డ్ తో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఫ్యామిలీ డైనమిక్ ఎలా నడుస్తుంది, అండ్ బయట ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, పీర్ గ్రూప్స్ ఎలా ఉన్నారు, అండ్ స్కూల్లో ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్. అండ్ ఆల్సో వాళ్ళు ఏ మూవీస్ చూస్తున్నారు, మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో, ఎవ్రీథింగ్. లైక్ వాళ్ళ పర్సనల్ ఇన్పుట్స్ ఏం తీసుకుంటున్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా నడుస్తుంది, ఎవ్రీథింగ్. So many factors will influence a personality to become. ఓకే, సో మరి మీ దగ్గరికి ఇలా వచ్చినప్పుడు మీరు కొన్ని టిప్స్ చెప్తాను, ఇలా వర్క్షాప్స్ కూడా ఉంటాయన్నారు కదా. సో దాంట్లో నుండి మీరు చెప్పినప్పుడు బయటకు వచ్చేసి పెయిన్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు, ఏదైనా మీ దగ్గరికి మళ్ళీ మిమ్మల్ని కలిసి నేను ఇలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పిన వాళ్ళకి ఒకటి ఎగ్జాంపుల్. ఓకే, పేరు ఐ విల్ నాట్ రివీల్, బట్ వన్ ఆఫ్ మై క్లయింట్, తనకి తన లైఫ్ లో చాలా మల్టిపుల్ క్రైసిస్ ని గో త్రూ అవుతున్నారు అనమాట. సో ఇది నేను ఒక పర్సనల్ 1-on-1 సెషన్ చేశాను. అక్కడ తనకి కావాల్సింది ఓన్లీ ఏంటంటే, ఎవరికైనా మనందరికి కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఒక స్పేస్, ఒక సేఫ్ స్పేస్ వేర్ వీ కెన్ టాక్ ఎనీథింగ్, అండ్ ఒక మంచి పర్సన్ వేర్ దే విల్ నాట్ జడ్జెస్ బట్ గివ్ అస్ గుడ్ ఇన్పుట్స్. మనకి ప్రాపర్ గా మనకు కొంచెం క్లారిటీ వచ్చేలాగా మన మైండ్ లో ఏం నడుస్తుంది అని అన్పాక్ చేయడానికి ఒక ట్రస్టబుల్ ట్రైన్డ్ పర్సన్ కావాలి మనకి. సో తను ఎలా అంటే, హీ షేర్డ్ అబౌట్ వీ డెల్ట్ అబౌట్ హిస్ వర్క్ ఇష్యూస్, అండ్ తన ప్యాషనేట్ గా, తన జాబ్ లో తను ఎక్కువ ప్యాషనేట్ గా లేడు, వాట్ హీ వాస్ కరెంట్లీ వర్కింగ్ దెన్. బట్ లేటర్ ఆన్ యాజ్ వీ కెప్ట్ వర్కింగ్, అంటే మేము మాట్లాడుతూ ఓవర్ సెషన్స్, తనకి ఏం కావాలి, తను ఏం కావాలో దాని వెనకాల ఎందుకు వెళ్ళట్లేదు, దీన్నే ఎందుకు చూస్ చేసుకుంటున్నాడు అనేది కూడా మేము మల్టిపుల్ గా మాట్లాడుకొని ఓవర్ సెషన్స్ హీ గాట్ హిజ్ ఓన్ ఇన్సైట్స్. తర్వాత హీ ఫాలోడ్ హిస్ ప్యాషన్. ఓకే, సో యాక్చువల్లీ వాళ్ళు నాకు థ్యాంక్ యూ చెప్పేదానికంటే ఎక్కువ వాళ్ళ లైఫ్ లో ఒక బిగ్ చేంజ్ ని ఆర్ క్లారిటీని తెచ్చినందుకు నేను చాలా హ్యాపీ, అండ్ నా పర్పస్ ఫుల్ఫిల్ అయింది అనిపిస్తుంది అనమాట. ఐఎమ్ జస్ట్ హ్యాపీ టు హెల్ప్. ఓకే, సో మీకు ఎందుకు అనిపించింది ఇలా ఈ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేయాలి, ఇలా పీపుల్కి ఇలా మీకు గైడ్ చేయాలి, అసలు ఇదంతా టేకప్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? సెల్ఫ్ జర్నీ ఎవరికైనా లైక్ ఒక స్ట్రాంగ్ మోటివేషన్ టు చేంజ్ దేర్ ఓన్ లైఫ్ అని అంటే మాత్రం అది వాళ్ళ సెల్ఫ్ స్టోరీ నుంచే వస్తుందని నాకు గట్టి నమ్మకం అనమాట, ఆ ఇన్స్పిరేషన్. సేమ్ విత్ మీ.
నా లైఫ్లో కూడా నా సెట్ ఆఫ్ షేర్ ఆఫ్ స్ట్రగుల్స్ నేను గో త్రూ అయ్యాను. అవి గో త్రూ అవుతున్నప్పుడు ఎవ్రీ టైం నేను ఒక పర్సన్ని ఇలా ఊహించుకునేదాన్ని అనమాట. నాకు కూడా ఒక పర్సన్ కావాలి, నాకు ఇలా అన్పాక్ చేయడానికి హెల్ప్ చేయడానికి, నా ఎమోషన్స్ ఎలా రెగ్యులేట్ చేసుకోవాలో నాకు గైడ్ చేసే ఒక పర్సన్ నా లైఫ్లో కావాలి, ఒక స్పేస్ కావాలి వేర్ ఐ కెన్ గో అండ్ నేను కొంచెం ఓకే ఒక బ్రీత్ తీసుకోవడానికి బేసికలీ ఒక ప్లేస్ అండ్ ఒక పర్సన్ కావాలి అని నేను చాలా డ్రీమ్ చేసేదాన్ని అనమాట నా స్ట్రగుల్ పీరియడ్లో. అండ్ దెన్ ఐ డిడెంట్ ఫైండ్ ప్రాపర్గా నాకెవరు దొరకలేదు. మేబీ దేవుడు అందుకే దొరకనివ్వలేదేమో, నాకే ఆ స్కిల్ ఉందని నేనే అది చేయాలని దొరకనివ్వలేదేమో. సో లేటర్ ఆన్ నేను ఎట్లా తరని నేనే చేస్తాను. ఐ విల్ బీ దట్ పర్సన్ అండ్ ఐ విల్ క్రియేట్ దట్ ప్లేస్ ఫర్ వేరే వాళ్ళకి ఎవరైతే నాలా కోరుకుంటున్నారో వాళ్ళ కోసం ఐ విల్ క్రియేట్ ఇట్ అండ్ ఐ విల్ బీ దేర్ అని చెప్పి. ఓకే మేడం, చివరిగా మరి ఎవరైనా ప్రతి ఒక్కరు వాళ్ళు డేని ఎలా స్టార్ట్ చేయాలి హ్యాపీగా ఉండాలి అంటే? ఓకే, మనం అందరం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డేని ఫస్ట్ లేవగానే ఏం చేస్తాం, మనం ఫోన్ పట్టుకుంటాం. ఇవాళ ఏం చేయాలి, ఏం పనులు ఉన్నాయి, ఒక హరీ మైండ్ సెట్ని తో స్టార్ట్ చేస్తాం మనం డేని. అప్పుడు డే అంతా పీస్ఫుల్గా ఎలా ఉంటుంది? సో నా రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీబడి, ట్రై ఇట్, ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ సెల్ఫ్. ఇస్ మార్నింగ్ లేవగానే ఒక 1 hour అన్నా మీరు ఫోన్ పట్టుకోకండి. మార్నింగ్ ఏ టైం కన్నా లేవండి. 7 మీ డే స్కెడ్యూల్ 7 నుంచి 8 నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, నాకు ఫోన్ పట్టుకోకపోతే నడవదు అని అంటే, ఏ టైం నుంచి అయితే ఫోన్ పట్టుకోకపోతే నడవదో ఆ టైం కంటే 1 గంట ముందు నుంచి లేవండి. లేచి ఫోన్ పట్టుకోకండి. ఫోన్ పట్టుకోకుండా ఫస్ట్ లెగండి, లేచి గిఫ్ట్ లాగా ఫీల్ అవ్వండి దట్ యూ గాట్ అప్ దిస్ డే. స్లీప్లో నైట్ చనిపోలేదు, ఐ గాట్ అప్ అని ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో ఇఫ్ యూ స్టార్ట్. అండ్ దెన్ స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్ లైక్ ఇంటి కంఫర్ట్స్ or manchi food or like sunlight, everything. There are million of things for us to feel gratitude and thankful about. So first start with your day with feeling thankfulness for your life and the environment you are living in and everything, for your body, for your thoughts, everything. ఆ తర్వాత కొన్ని మైండ్ఫుల్ యాక్టివిటీస్, అట్లీస్ట్ 1 మైండ్ఫుల్ యాక్టివిటీ లైక్ బుక్ చదవడము, నచ్చిన బుక్, నావెల్స్ కాకుండా లైక్ మెంటల్ హెల్త్ ఆర్ హ్యాబిట్స్, హెల్దీ హ్యాబిట్స్ బిల్డ్ చేయడం, అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో స్పిరిచువల్ బుక్స్ ఆల్సో, ఎనీ వన్ గుడ్ బుక్ చదవడము, లేకపోతే మెడిటేట్ చేయడము, లేదా నేచర్ వాక్ తీసుకోవడం ఒక 10 minutes, సంథింగ్ లైక్ దట్. 1 యాక్టివిటీ లైక్ నేచర్ కనెక్టింగ్ ఆర్ కనెక్టింగ్ విత్ యువర్ సెల్ఫ్ యాక్టివిటీ, థ్యాంక్ఫుల్నెస్ అండ్ దెన్ దట్ యాక్టివిటీ అండ్ దెన్ స్టార్ట్ విత్ యువర్ డే. దట్ వే you will see a lot of life changes in you. ఎందుకంటే మీరు డేనే ఈ మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తున్నారు, గ్రౌండింగ్ మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ద హోల్ డే మ్యాక్సిమం ఇట్ విల్ గో ఇన్ ద గ్రౌండింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఓన్లీ. థ్యాంక్ యూ మేడం, ఎంతో అద్భుతంగా వివేకానంద స్టోరీ తీసుకొని మీ లైఫ్లో మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తూ మీరు అనుకున్న గోల్ ఎలా అచీవ్ అయ్యారో ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ధ్యాన యువలో ఎంతో యూస్ఫుల్ మెసేజ్ని ఈరోజు మనం అందుకున్నాం. మరొక ధ్యాన యువలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.